ఈరోజు మనం 119వ కీర్తన 1 నుంచి 8 వచనాల వరకు ఉన్న భాగాల్ని జాగ్రత్తగా చదివి అందులో ఉన్న విషయాలను నేర్చుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. ఈ 119వ కీర్తన మనకు బాగా పరిచయం ఉన్న కీర్తన. ఇంకా చెప్పాలంటే కనుక 176 వచనాలు ఉన్నాయని చాలామందికి తెలుసు. ఇంకొంతమంది ఏమో ఈ వచనాల్ని కంఠస్థం చేసి కొన్ని బైబిల్ క్విజ్లో లేకపోతే బైబిల్ పోటీలలో ఈ కీర్తన భాగాన్ని మొత్తాన్ని కంఠస్థంగా చెప్పాలని చాలా ఈ 119వ కీర్తన మీద చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎంత జరిగినా కానీ అఫ్కోర్స్ 176 వచనాలు గుర్తుపెట్టుకొని ఒకేసారి చెప్పేయటం అంటే అంత ఈజీ ఏమీ కాదు, చాలా కష్టమైన పనే. కానీ అది చాలా ఈజీ ఒకవేళ ఈరోజు నేను చెప్తున్నది అర్థమైతే అది చాలా ఈజీ. ఎందుకనంటే ఊరికనే మనం వాటిని గుర్తుపెట్టుకొని చెప్పేసేయటం డెడ్ ఈజీ. కానీ అందులో ఉన్న ప్రతి వచనాన్ని ప్రతి పదాన్ని అర్థం చేసుకొని మన జీవితానికి అన్వయించుకోవటం చాలా కష్టం, అది అవసరమైనది. కాబట్టి ఈరోజు మనం అలా ఈ కీర్తన భాగములను నేర్చుకోవటానికి మనం లోపలకు వెళదాం. 119వ కీర్తన. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు. 2వ వచనం. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. 1వ వచనంలోను 2వ వచనంలోను ఒకే పదాలు రిపీటెడ్గా కనబడుతున్నాయి. అవేంటనంటే ధన్యులు అన్న పదం 1వ వచనంలో 2వ వచనంలో కూడా కనబడతా ఉంది. అంటే మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చానంటే కనుక ఈ 119వ కీర్తన 1వ వచనం 2వ వచనంలో కనబడుతున్న విషయాలను పాటించేవారు ధన్యులు అన్న విషయాన్ని స్పష్టంగా మనం మాట్లాడుకోవచ్చు. ఒకవేళ ఈ పదాలని మనకు బాగా గుర్తుండే సందర్భం, ఈ పదం ఎక్కడ? ఇదే పదాన్ని ఒక సందర్భంలో బాగా ఫేమస్, మనకు బాగా గుర్తు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు ధన్యులు 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 9 ధన్యతలుగా మనం మాట్లాడుకుంటాం. అక్కడ ఆ పదం మనకు బాగా తెలుసు. అయితే అక్కడ గ్రీక్ పదాన్ని ఒకటి వాడారు. అదేంటంటే మకారియోస్ అనే గ్రీక్ పదాన్ని వాడారు. దానికి అర్థం ఏంటంటే ఇక భూమి మీద ఇంతకంటే గొప్పోడు, ఇంతకంటే అదృష్టవంతుడు ఉండడు అని చెప్పటానికి వాడటానికి వాడే గ్రీక్ పదాన్ని అక్కడ వాడారు. దేవుడు కూడా ఈ మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగాన్ని బోధించేటప్పుడు ఇలాంటివన్నీ పాటిస్తున్నవారు ధన్యులు అని చెప్తూ వచ్చారు. విచిత్రం ఏంటంటే మనకు అది బాగా గుర్తున్నాయి. కానీ అంతకు ముందే బైబిల్ గ్రంథంలో ధన్యులు ధన్యత గురించి రాసేసున్న విషయాలు మనకు సరిగా జ్ఞాపకం ఉండవు. అర్థమవుతుందండి? కానీ ఈ దావీదు కీర్తనలు మనం చదువుతున్నప్పుడు ఈ దావీదు గారు రాసేశారు ఆల్రెడీ. ఏమని రాశారో తెలుసా? ధన్యులు అనే పదాన్ని ఆయన చాలా సందర్భాల్లో ఉపయోగించడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అందులో 1వ వచనంలోనూ 2వ వచనంలోనూ ఒకే పదాలు ఉపయోగించారు. ఇప్పుడు ఎందుకు ఆ పదాలను ఉపయోగించారు? దేన్ని బట్టి మనం ధన్యులం అవుతాం, ఏం చేస్తే మనం ధన్యులం అవుతాం అన్నది చూద్దాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి. ఓకేనండి, ఏం చేయాలంట? అనుసరించాలి. దేన్ని అనుసరించాలి? ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి అన్న మాటను చదువుతున్నాం. ఏంటి దీనికి ఇంత పెద్ద గంట ప్రసంగం చేయటం అవసరమా? అంతేనా? ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని మాకు తెలియదా? మాకు తెలుసు. ఓకే, గుడ్. అయితే ధర్మశాస్త్రాన్ని అనుసరించడం అంటే ఏంటి? ధర్మశాస్త్రాన్ని అనుసరించడం అంటే ఏంటి? ఒకవేళ అనుసరించడం అని అంటే కనుక మనము ధర్మశాస్త్రాన్ని పాటించడము లేకపోతే కొన్ని పర్యాయ పదాలని మనం వాడేస్తాం. వాస్తవానికి కొన్ని పర్యాయ పదాలని మనము వాడతాము. కానీ
అనుసరించటం అంటే ఏంటో స్పష్టంగా ఈ ఉదయం అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ లైన్ చదువుదాం. అదే 1వ వచనంలో నెక్స్ట్ లైన్ చదువుదాం. నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. ఓకేనండి. ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. అనుసరించి ఏం చేయాలంట? నిర్దోషంగా నడుచుకోవాలి. అనుసరించిన వాడికి కొన్ని విషయాలు అందులో అర్థమవుతాయి. అంటే దేవుడు ఇలా ఉండమన్నాడు, ఇలా చేయమన్నాడు, ఇలా మాట్లాడమన్నాడు, ఇలా ప్రవర్తించమన్నాడు, ఏదో అందులో రాసుంది ధర్మశాస్త్రంలో. ఓకేనండి. ఇప్పుడు నేను అనుసరించాలి అని అనుకున్నా కాబట్టి నేనేం చేయాలంట? నిర్దోషముగా అందులో ఏముందో ఎగ్జాక్ట్లీ దాన్ని ఖచ్చితంగా నేను ఏ దోషము లేకుండా నిర్దోషంగా నేను దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇప్పుడు అనుసరించటం అని పైన రాశాడు కదా, కింద దాన్ని అర్థం ఏంటి అని అంటే కనుక నిర్దోషంగా నడుచుకోవటం. ధర్మశాస్త్రాన్ని అనుసరించటం అంటే నిర్దోషంగా నడుచుకోవటం. అంటే ధర్మశాస్త్రం నాకు ఏదైతే చెప్పిందో దాని విషయంలో నేను నిర్దోషంగా దానిలో నడుచుకోవటాన్ని అనుసరించటం అని అంటారు. అప్పుడు నేను ధన్యుణ్ణి అని బైబిల్ చెప్తుంది. చాలా సందర్భాల్లో కొన్నిసార్లు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటాం. కోర్స్ ఇక్కడ మనం దేవుని వాక్యం అని పెట్టుకుందాం. ఈ దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాము. చదువుతున్న ప్రతిసారి దేవుడు ఏదో ఒకటి మనతో మాట్లాడుతూనే ఉంటాడు. కొన్నిసార్లు మనం పుల్పిట్ రీడింగ్ అని అంటారు. పుల్పిట్ రీడింగ్ అని అంటే నేను ఇక్కడ కూర్చొని వాక్యం చదువుతున్నాను, పలానా వచనాన్ని చదువుదాం అని అనగానే టక్ 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 అని ఒక 2-3 చదివేసేస్తారు. అప్పుడు చదివేటప్పుడు ఎలా చదువుతాం? ఫాస్ట్గా టక్మని చదివేస్తాం. దాన్ని ఏమంటారంటే పుల్పిట్ రీడింగ్ అంటారు. అంటే ఇదిగో ప్రసంగీకునికి అందించే పద్ధతి. కానీ బైబిల్ని ఇంటి దగ్గర కూడా మనం అలాగే చదివేస్తాం. అలా చదవకూడదు. అలా చదివితే మనకు జీవితంలో బైబిల్ అర్థము కాదు. మరి ఎలా చదువుకోవాలంటే ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించాలని దేవుడు చెప్తున్నాడు. అందులో ఏమున్నాయి చదువుకోవాలి. జాగ్రత్తగా వాటిల్ని మనం చదువుతూ ఉండి దాన్ని నిర్దోషంగా నేను నడుచుకోవటానికి ఒక నిర్ణయము తీసుకోవాలి. చదవటమే కుదరట్లేదు, ఫస్ట్ పాయింట్. 2, చదివితే నేను చాలా ఫాస్ట్గా చదివేస్తాను. 3, టైం అయిపోతుందన్న కంగారులో చదవాలి కాబట్టి అలవాటుగా నేను చదివేస్తాను. అంటే కుదరదు. సో దేవుని వాక్యాన్ని నేను ఎందుకు చదవాలి అని అంటే కనుక నేను అనుసరించటానికే చదవాలి. సో అనుసరించటం అంటే ఏంటంటే నిర్దోషముగా దాని విషయాలలో నేను నడుచుకోవటానికి నన్ను నేను అప్పగించుకోవటం. అది నాకు ధన్యత. అలా కాకుండా ఊరికనే చదివేశాను అని అనుకోండి, అనుసరించలేదు అని అనుకుందాం, అంటే నిర్దోషంగా నేను నడుచుకోలేదు అని అనుకుందాం. నేను చదివిన ఆ వాక్యం విషయంలో ఈరోజు నేను చదివిన వాక్యం ఒకటై ఉండొచ్చు, సాయంత్రం చదివింది ఒకటై ఉండొచ్చు, రేపు చదివింది ఇంకొకటై ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. వీటన్నిటి విషయంలో నేను నిర్దోషంగా నడుచుకోవటం లేదు అని అంటే గనక నేను చదివాను కానీ నిర్దోషంగా నేను నడుచుకోవటం లేదు అని అంటే నేను ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదని అర్థం. కాబట్టి నేను ధన్యుణ్ణి కాదు. ఫినిష్. కాబట్టి చదివితే సరిపోదు, దాన్ని నేను అనుసరించాలి. అంటే నిర్దోషంగా నేను ఖచ్చితంగా దానిలో నడుచుకోవాలి, దాని ప్రకారంగా నా జీవితాన్ని నడిపించుకోవాలి. అది మాత్రమే నాకు ధన్యత. 2వ వచనాన్ని చదువుదాం. ఆయన శాసనములను గైకొనుచు. చాలండి. ఇక్కడ పైనేమో ధర్మశాస్త్రాన్ని అనుసరించాలన్నాడు, కిందేమో శాసనాలు అని అన్నాడు. 2 ఒకటేనా? 2 వేరువేరా? సరే, ఇంకొక మాటను చదువుదాం. 4వ వచనం నీ ఆజ్ఞలను అని ఉంది. చాలండి. 7వ వచనం న్యాయ విధులు అని ఉంది. 5వ వచనం నీ కట్టడలు అని ఉంది.
8వ వచనం, నీ కట్టడలు ఉంది. 4 పదాలు వాడుతున్నారు. ఈ 4 ఒకటేనా, 4 వేరువేరా? అర్థమవుతుందండి? కొంచెం మార్పు ఉంది. ఇక్కడ కింద శాసనాలు అని రాశారు కదా. ఈ శాసనాలను ఒకవేళ మనం ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి చదివితే అక్కడ ఏముంటుందనంటే టెస్టిమోనీస్ అని ఉంటుంది. అంటే సాక్ష్యాలు అని ఉంటాయి. అంటే దేవుడు చేసిన కార్యాలను, అర్థమవుతుందండి, దేవుని శాసనములను గైకొనుచు అన్న మాటను చదువుతున్నాం. దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలను, లేదా ఆయన చెప్పిన మాటలను, ఆయన ఒక వ్యక్తి జీవితంలో చేసిన కార్యాలను నేను గైకొనుచు ఉండాలి. వాటిని నేను ధ్యానం చేస్తూ ఉండాలి. ఉదాహరణకు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని వేగు చూడటానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. వేగు చూడటానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు అని అంటే కనుక రాహాబ్ అనే వేశ్య దగ్గరికి వెళ్ళినట్టుగా లేఖనాల్లో చదువుతాం. వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె వీళ్ళని గుర్తిస్తుంది. మీరు ఈ ఊరు వాళ్ళు కాదు అని గుర్తించి వాళ్ళతో మాట్లాడుతుంది. అయ్యా, నేను మీ దేవుడి గురించి విన్నాను, మీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడని వింటున్నాను, కాబట్టి మీ దేవుడు ఖచ్చితంగా ఈ యెరికో పట్టణం నాశనం చేసేస్తాడని నాకు బాగా తెలుసు, కాబట్టి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినట్టుగా లేఖన భాగాలలో మనం చూస్తాం. అంటే ఆమె ఏం చేస్తుందో తెలుసా? రాహాబ్ అనే వేశ్య ఏం చేస్తుందో తెలుసా? దేవుడు ఐగుప్తు దేశంలో చేసిన కార్యాలను ఈ యెరికో పట్టణంలో ఉన్న ఈ స్త్రీ జ్ఞాపకం చేసుకుంది. ఆయన గురించి వినింది, వాటిని తన జ్ఞాపకాలలో ఉంచుకొని వాటిని అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ, మీ దేవుడు ఇంత గొప్పవాడంట కదా, మేము విని ఆయన గురించి తెలుసుకున్నాము అని మాట్లాడుతుంది. ఎప్పుడైతే ఆమె దేవుడు చేసిన కార్యాలను విని వాటిని బట్టి ఆయన ఏమై ఉన్నాడో అర్థము చేసుకొని వాటిని తన మనసులోనే ఉంచుకున్న దాన్ని బట్టి ఆమెకి ఏమొచ్చింది? ఆ రోజు రక్షణ వచ్చింది అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ రాస్తున్న కీర్తనకారుడైన దావీదు ఆయన శాసనములను గైకొనొచ్చు. నేనేం చేయాలో తెలుసా? ఆయన చేస్తున్న కార్యాలను, ఆయన శాసనాలన్నింటినీ నేనేం చేయాలి? గైకొంటూ ఉండాలి. ఇంతకీ గైకొనటం అంటే ఏంటి? ఇంతకుముందు అనుసరించటం అంటే ఏంటో చూసాం. ఇప్పుడు గైకొనటం అంటే ఏంటో చూడాలి. చదువుదాం కింద. పూర్ణ హృదయముతో ఆయనను వెదకాలి. గైకొనటం అంటే ఏంటనంటే పూర్ణ హృదయంతో, ఫుల్ హార్ట్తో ఆయన్ని నేను వెతకాలి. అంటే ఆయన గురించి ఏమైతే చెప్పబడుతున్నాయో అందులో ఆయన ఏమై ఉన్నాడో నేను వెతుకుతూ ఉండాలి. ఒక్క నిమిషం ఆగుదాం. వాక్యములో ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. ఓకే, మనం ఏం వెతుకుతున్నామో తెలుసా? దేవుడు ఏం చేస్తాడు దేవుడు నాకు ఇది చేస్తాడా? అబ్బా, ఎంత గొప్పోడు అయ్యా నువ్వు. కరెక్టే, నేను కాదంటలా. ఆమె నన్ను విడిపించు అని కోరుకుంటే రక్షణ పొందేదా? దేవుడు అని గ్రహించింది. ఆయన చేస్తున్న ప్రతి కార్యము వెనక ఆయన శక్తి ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో తెలుసుకుంది కాబట్టే రక్షణ పొందింది. ఆమె పేరు ఎక్కడుంది? యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఉంది. దాని తరువాత ఆమె బయటకు వచ్చిన తర్వాత ఒక యాజకుడిని వివాహం చేసుకుంది. పిల్లలు అర్థమవుతుందా? పూర్తిగా తన జీవితాన్ని మార్చుకుంది. అది కదా దేవుణ్ణి వెతకటం అంటే. కానీ మనం ఎందుకో దేవుని వాక్యాల్లో దేవుణ్ణి వెతకటంలా ఆశీర్వాదాలను వెతుకుతాం. ఓకే, అర్థమవుతుందండి? దేవుడు ఆదరిస్తాడు, ఓదారుస్తాడు అని అంటే సాటిస్ఫాక్షన్, మనకి కళ్ళల్లోంచి టక్కన నీళ్ళు వచ్చేస్తాయి. అర్థమవుతుందండి? కానీ దేవుడు పరిశుద్ధుడు అని అంటే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయా? రావు.
ఎందుకనంటే వాక్యంలో ఆయన పరిశుద్ధతను వెతకల, ఆయన ఏమై ఉన్నాడో వెతకల, కానీ ఆయన నన్ను ఆదరిస్తాడు అనగానే నాకు ఎమోషనల్గా నేను ఫీల్ అయిపోయా. నాకు రెండిటికి ఒకటే ఫీలింగ్ కలగాలి. ఆయన పరిశుద్ధుడు అన్నప్పుడు ఒకే ఫీలింగ్ ఉండాలి, ఆయన ఆదరించేవాడు అన్నప్పుడు ఒకే ఫీలింగ్ ఉండాలి. నాకు దేవుని ఔన్నత్యం, దేవుని గొప్పతనం, దేవుని శక్తి నాకు అర్థం కావాలి, అది వెతకాలి. దాన్ని గైకొనటం అని అంటున్నారు. పిల్లలు అర్థమవుతుందా? సో ఆయన శాసనములను గైకొనొచ్చు. గైకొనటం అని అంటే పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు. ఇలా నేను పూర్ణ హృదయముతో ఆయన శాసనముల్లో నేను దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతూ ఉంటానో, నేను దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతానో అది నాకు ధన్యత. లేదు అని అంటే నేను ధన్యునేమీ కాదు. అర్థమవుతుందండి? ఒకవేళ వెతుకుతున్నప్పుడు నేను ఆయన్ని కాకుండా ఆయన కార్యాలను వెతికితే బహుశా అది కూడా ధన్యత కాదేమో. ఏమనుకోకండి. ఎందుకోనంటే నేను ఆయన కార్యాలను వెతకూడదా? వెతుకుతున్నప్పుడల్లా ఆయన కార్యాలే కదా మనకు కనబడేది. అయితే ఆయన కార్యం కనబడుతున్నా కానీ నాకెవరు అర్థం కావాలి? అందులో నా దేవుడు అర్థం కావాలి. అర్థమవుతుందండి? నా దేవుడు అర్థం కావాలి. ఒకవేళ నా దేవుడు అర్థం కాకపోతే బహుశా నేను ధన్యుణ్ణి కాదేమో. ఒకవేళ నా దేవుడు చేసిన కార్యం అర్థమైతే, కానీ నాకు నా దేవుడు అర్థం కావాలి, ఆయన చేసిన కార్యము అర్థం కావాలి. ఈ రెండు ఒకవేళ అర్థమైతే వెరీ గుడ్, అప్పుడు నేను ధన్యుడను. అర్థమవుతుందండి? ధన్యుడను. చాలా సందర్భాల్లో మేము ఒకసారి పాస్టర్స్గా ఒక ఊరు వెళ్ళి అక్కడ మేము అందరం కారులో వచ్చేటప్పుడు మాట్లాడుకుంటున్నాం. విజయవాడలో ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే అప్పుడు చాలా కొత్తగా వచ్చిన పాస్టర్స్ కొంతమంది చెప్పారు, దేవుడు లాజరుని బతికించాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? బతికిస్తాడు అని సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన సేవకులు కూడా ఉన్నారంట. అర్థమవుతా? నిజంగానే అలాంటి కోరికలకు మనకు చాలా ఉంటాయి. ఎందుకనంటే అలాంటి అద్భుతాలు దేవుడు చేస్తే అబ్బా ఎంత బాగుంటుందో కదా. అదేనా మనకు అర్థమైంది దేవుడు అని అంటే? ఆయన బతికించాలనుకుంటే బతికిస్తాడు. లాజరుని బతికించాడు, తబితాని బ్రతికించాడు, యాయీరు కుమార్తెను బ్రతికించాడు. అలాగ అందరినీ బ్రతికించలేదే, కొంతమందిని అలా బ్రతికించాడు. ఎందుకు అలా బ్రతికించాడు అని అంటే అక్కడ ఆయన నేను దేవుణ్ణి అని రుజువుపరుచుకోవటానికి ఆ కార్యాలు చేశాడు. నాలో జీవం ఉంది అని చెప్పటానికి ఆ కార్యాలు చేస్తూ వచ్చాడు. అంటే మనం ఏం చూస్తూ ఆగిపోతున్నామో తెలుసా? బతికిన లాజరును చూసి ఆగిపోయాం. కానీ దేవుడు ఎందుకు చేశాడో, ఆయన ఏమై ఉన్నానని చెప్పటానికి చేశాడో ఆ దేవుణ్ణి అందులో వెతకట్లా. ఒకవేళ అలా జరిగిన బహుశా ధన్యత మనకు ఉండదేమో. అల్టిమేట్గా అంటే మొత్తానికి నేను ఈ దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు నా దేవుడేంటో అర్థం అవ్వాలి. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా నేను నా దేవుణ్ణి అందులో వెతకాలి. అదే నాకు ధన్యత. 2 వచనాలు చూసాం. 3వ వచనాన్ని చూద్దాం. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. వారు అంటే ఎవరు? 1-2 వచనాలను ఎవరైతే పాటిస్తారో వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు. అంటే 1-2 వచనాలను ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళని ఏమంటున్నారో తెలుసా? ఆయన మార్గముల్లో నడుచువారు అంటున్నారు. అర్థమవుతుందండి? బైబిల్లో 2 మార్గాలు. బైబిల్లో 2 మార్గాలు ఇదే అధ్యాయంలో మనం చూస్తాం. చదుదామా? 1వ కీర్తన 1వ వచనం. 1వ వచనం, 1వ కీర్తన 1వ వచనం. చాలండి. 2 మార్గాలు ఉన్నాయి భూమి మీద. ఒకటి పాపుల మార్గం, 2 దేవుని మార్గం.
ఒకసారి వెనక్కి రండి, 3వ వచనాన్ని చదవండి. 119:3. వారు ఆయన మార్గములలో నడుచుకొనొచ్చు. అంటే పైన 2 పాటిస్తున్న వాళ్ళు ఏ మార్గములో నడుస్తున్నట్టు? ఒకవేళ ఈ మార్గము కాకుండా ఇంకొక మార్గం ఉంది ఈ భూమి మీద, అదేంటో తెలుసా? ఫినిష్, పాపుల మార్గం. అయితే మనిషి దేవుని మార్గాన్ని ఎంచుకోవాలి, లేదా పాపపు మార్గం ఎంచుకో అవసరంలా. ఇది ఎంచుకోకపోతే ఇందులో ఆటోమేటిక్గా ఉన్నాడని అర్థం. ఓకేనండి, చాలా జాగ్రత్తగా వినండి, చెప్తాను. నేను ఏదన్నా సాధించాలంటే ఒకటి చెయ్యాలి. నేనేమీ సాధించిన అవసరం లేదంటే ఏం చేయని అవసరంలా. అర్థమవుతుందండి? రక్షింపబడాలంటే యేసును రక్షకుడిగా అంగీకరించాలి. రక్షణ వద్దనుకుంటే ఏం చేయవసరంలా. ఓకేనండి. అంటే జీవితంలో ఏదన్నా ఒకటి కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా నేను ఒకటి చెయ్యాల్సిందే. కాబట్టి నేను దేవుని మార్గంలో నడవాలి అని అంటే గనక ఖచ్చితంగా నేను పైన 2 చేయాల్సిందే. పాపపు మార్గంలో నడవాలంటే ఏం చేయకండి, ఖాళీగా కూర్చోండి చాలు. నడిచేస్తాం పాపపు మార్గంలో, ఏం చేయని అవసరంలా, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. కానీ దేవుని మార్గంలో నడవటానికే చాలా చెయ్యాలి. అర్థమవుతుందండి? నెక్స్ట్, ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపం, అప్పుడు ఏమి చేయరంట. ఎందుకు చేయరో తెలుసా? ఆల్రెడీ ఒకటి చేస్తున్నారు కాబట్టి ఇది చెయ్యరు. ఏం చేస్తున్నారు? ఆయన మార్గంలో నడుస్తున్నారని అంటే ఏమని చూసాం? అనుసరిస్తున్నారు, గైకొంటున్నారు. అనుసరిస్తున్నారు అనంటే నిర్దోషముగా నడుచుకోవటానికి అప్పగించుకున్నారు. గైకొంటున్నారు అనంటే పూర్ణ హృదయముతో ఆయనను వెతుకుచున్నారు. సో వాక్యంలో దేవుణ్ణి నేను ఎప్పుడైతే వెతకటం మొదలుపెట్టానో నాకెవరు అర్థం అవటం మొదలు పెడతారు? పేతురు చేపలు పట్టడానికి గలిలయ సముద్రంలోకి వెళ్ళాడు. రాత్రంతా కష్టపడ్డాడు, చేపలు పళ్ళ. ఒడ్డునే వచ్చి కూర్చొని వలలు బాగు చేసుకుంటున్నాడు. దేవుడు వచ్చి అన్నాడు, పేతురు కొంచెం వల వెయ్యి అని అన్నాడు. పేతురు అన్నాడు, ప్రభువా రాత్రంతా కష్టపడ్డామయ్యా, కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వల వేస్తా అని అన్నాడు. వేశాడు. 2 దోణెల చేపలు పట్టాడు. పట్టగానే ఏమన్నాడు పేతురు? ఏమన్నాడు? అంతకు ముందేమో ఏలినవాడా అన్నాడు, ఇప్పుడేమో ప్రభువా నేను పాపాత్ముని, నన్ను విడిచి. ఈ సువార్తకుడికి ఏమన్నా జరిగింది ఏంటి అక్కడ? లేకపోతే దేవుడు పేతురు పాపాలన్నీ బట్టబయలు చేసి చెప్పేశాడా? పేతురు నువ్వు పలానా రోజు ఏం చేసావో తెలుసా? నువ్వు చేపలు 50 రూపాయలకు వస్తాయి, నీకు నువ్వు 1500కి అమ్మావు తెలుసా అని దేవుడు ఏమన్నా మాట్లాడా ఏంటి? ఏం మాట్లాడలా. కానీ ఆ అద్భుతం వెనక పేతురికి ఏం అర్థమైందో తెలుసా? దేవుడు అర్థమయ్యాడు. నేను వాక్యం చదువుతున్నప్పుడల్లా నాకు ఎవరు కనబడాలో తెలుసా? దేవుడు కనబడాలి. వెంటనే నాకేం అర్థమైందో తెలుసా? నేను పాపిని అని అర్థమవుతుంది. నేను ఆ పాపానికి దూరము అవుతా. ఇది ఒక్కటి చేయలేకే మనం పాపానికి దూరము అవ్వలేకపోతున్నాం. వాక్యాన్ని దేవుణ్ణి వెతకటానికి చేయటల్లా విచారం అదే. ఒకవేళ అదే నేను చేయగలిగితే నేను దేవుని మార్గములో నడుస్తున్నా అంటే దేవుని మార్గం ఏంటో తెలుసా? ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి అంటే నిర్దోషంగా నడుచుకోవటం. రెండోది గైకొనటం అని అంటే గనక పూర్ణ హృదయముతో నేను దేవుని వాక్యంలో వెతకటం. ఈ 2 నేను ఎప్పుడైతే చేయగలుగుతున్నానో అప్పుడు నేను ఆయన మార్గంలో నడుస్తున్నానని అర్థం. ఈ రెండింటిలో ఏ ఒక్కటిలో నేను చేయకపోయినా నేను ఎవరి మార్గంలో నడవట్లేదని అయ్యో ఆటోమేటిక్గా ధన్యతను కోల్పోతున్నా. ఇంతకీ ధన్యత అంటే అదేమన్నా సపరేట్గా ఒక గిఫ్ట్ లాంటిదా, ఒక బహుమానం లాంటిదా? చిన్నపిల్లలకి మనం చెప్తుంటాం కదా, నువ్వు ఇది చేస్తే నేను నీకు ఇది ఇస్తా అని. ధన్యత అంటే ఏంటో తెలుసా? దేవుని మార్గంలో నిలిచి ఉండి పాపానికి దూరంగా ఉండటం. ఇంతకంటే ధన్యత దేవుని వెంబడిస్తున్న వాడికి ఏం కావాలి చెప్పండి? అందుకంటున్నాడు మీరు ధన్యులు అని దేవుడు మాట్లాడుతున్నట్టుగా స్పష్టంగా లేఖన భాగాలలో మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనాన్ని చదువుదాం.
ఈ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంట. ఏమని? ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనండి అని నీవు ఆజ్ఞ ఇచ్చావని చెప్తున్నాడు. మోసే కాలంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అన్న విషయం మనకు బాగా తెలుసు. సో దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు వీటినన్నింటినీ చెయ్యమని ఆజ్ఞాపించాడన్న విషయం కూడా దావీదుకు బాగా తెలుసు. కాబట్టి ధర్మశాస్త్రం అంతా ఏమున్నాయి అని అంటే కనుక ఆయన ఆజ్ఞలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఆజ్ఞలు అన్న పదానికి కూడా సాక్ష్యాలు, లేకపోతే దేవుడు చేసినవి, దేవుడు చెప్పిన మాటలు అన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. వాటిని ఏం చేయాలి? నేను జాగ్రత్తగా గైకొనాలి. జాగ్రత్త అన్న బోర్డు ఎక్కడ ఉంటుంది? బోర్డు పెడతారు కదా, ఇంటి దగ్గర పెడతాం కదా, కుక్క ఉన్నది జాగ్రత్త. ఒకవేళ ఆ బోర్డు పెట్టలేదు అనుకోండి, ఏమైంది? మనిషికి రేబీస్ వస్తుంది, చచ్చిపోతాడు. ఎందుకు? ఆ కుక్క ఇంట్లో ఉన్నది కరిస్తే ఏమైంది? ఓకే. ఇంకో చోట చూస్తాం, ఇంగ్లీష్లోనేమో డేంజర్ అని పెడతారు. డేంజర్ అని ఒక్క మాట పెడితే చాలు, కానీ తెలుగులో అయితే అపాయము జాగ్రత్త రెండు పెట్టేస్తారు వెంటనే. అపాయము జాగ్రత్త. అఫ్కోర్స్ కొన్నిసార్లు అపాయం ఒకటే పెడతారు అనుకోవచ్చు. ఇప్పుడు దేవుడు చెప్తున్న విషయం ఏంటో స్పష్టంగా గమనించడానికి ప్రయత్నం చేస్తే, ఈ ఆజ్ఞలను నేను జాగ్రత్తగా గైకొనకపోతే నేనేమైపోతా? అది సంగతి, డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతా. ఓకేనండి. దేవుడు ముందే చెప్పేశాడు. అదేంటి? పాపం అని చూస్తున్నాం. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనందరికీ ఒక కోరిక ఉంటుంది, నేను ఏ పాపము చేయకూడదు. పైన వచ్చినట్టు చూసాం, పాపము కాదు ఏ పాపము చెయ్యరు అనేది. ఏది చెయ్యరు అని చూస్తున్నాం. చిన్నది పెద్దది తేడా లేదు, అన్నీ ఏది ఒక్కటి కూడా చేయకుండా ఉండగలుగుతామంట. ఎప్పుడు తెలుసా? నేను వాక్యంలో దేవుణ్ణి వెతుకుతూ ఉండాలి. ఆ దేవుడే పరిశుద్ధుడు కనుక నా పాపం ఏంటో ఆయన నాకు చూపించేస్తాడు. ఆ చిన్నదైనా నాకు అర్థమైపోతుంది, నేను వెంటనే దాని నుంచి తొలగిపోగలుగుతాను. ఒకవేళ ఆయన ఆజ్ఞలను నేను జాగ్రత్తగా గైకొనటానికి ఇష్టపడితే, అంటే పైన 1-2 విషయాలను నేను జాగ్రత్తగా చేయటానికి, నేను గైకొనటానికి నేను ఇష్టపడితే అది నాకు ధన్యత. అది నన్ను పాపం నుండి దూరం చేసేస్తుంది. నీవు మాకు ఆజ్ఞాపించు. దేవుడు ఆజ్ఞాపించింది ఇదొక్కటే, ఇంకేమీ లేదు. కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొందాం. ఈ ఆజ్ఞలన్నీ దేవుని వాక్యంలో ఉన్నాయి. ఆ వాక్యం చదివితేనే కదా మనకు తెలిసేది. సో దేవుడు కూడా వాటిని ఆజ్ఞాపూర్వకంగా ఇచ్చాడు. మీరు చేస్తే చేయండి, లేకపోతే లేదు అని అనట్లా. చేస్తే చేయండి, లేకపోతే లేదు అని అనట్లా. దేవుడు ఆజ్ఞాపూర్వకంగా ఖచ్చితంగా మీరు వీటిని చేయాల్సిందే అని చెప్పాడు. అంటే దేవునికి ఇష్టమైంది ఇంకొకటి ఉంది. అదేంటో తెలుసా? నేను పాపము చేయకుండా ఉండటం కూడా ఆయన ఆజ్ఞనే. అర్థమవుతుందండి? నెక్స్ట్ మాటను చదువుదాం. 5వ వచనం. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన. అబ్బా, ఇప్పుడు ఆహా, ఎంత బాగుంది, ఇది ఎంత మేలుకరంగా ఉంది. అయితే ఇవన్నీ చేయటానికి నా ప్రవర్తన స్థిరంగా ఉంటే ఎంత మేలు. అర్థమవుతుందండి? ఎందుకో మనిషి స్థిరంగా ఉండలేక ఈ పాపములన్నీ చేస్తున్నాడు. కానీ నీ కట్టడలను గైకొనటానికి నా మనస్సు స్థిరంగా ఉండిన ఎంత మేలు. ఓకే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అంటే దేవుని వాక్యం నా ప్రవర్తన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఒకరోజు దేవుణ్ణి స్తుతిస్తాం, బాగానే ఉంటాం. కొన్ని రోజులు పోతే దేవుణ్ణి మర్చిపోతాం. ఒకరోజు పరిశుద్ధంగా ఉంటాం, ఇంకొక రోజు పరిశుద్ధతను కోల్పోతాం. ఇంకొక రోజు ప్రేమిస్తాం, ఇంకొక రోజు
ద్వేషిస్తాం. ఇట్లా మన జీవితంలో ఈ అన్నీ జరుగుతూ 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 వస్తూ ఉంది. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? నాలో స్థిరత్వం లేదు, నా ప్రవర్తన స్థిరంగా లేదు అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పిల్లలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ మాటలు రాస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరు ఈ మాటలు రాస్తున్నది? ఈ కీర్తన రాస్తున్నది ఎవరు? పోనీ దావీదు. ఓకే, ఒకసారి ఈ బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. వచ్చినందున అతడు చాలు 14వ వచనం చదువుదామా? దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి, ఏమండి ఒక్క నిమిషం ఆగుతాం. ఏం చేశాడండి సుబుద్ధి కలిగి? ఏం చేశాడు? సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. దేన్ని బట్టి చెప్తాం? దేన్ని బట్టి చెప్తాం? అదే ఆ ప్రవర్తనని దేన్ని బట్టి చెప్తాం? ఇతడు బాగా చేశాడు అంటే ఇతని ప్రవర్తన బాగుంది. ఏం చేశాడని కనబడుతుంది అక్కడ? ఏం చేశాడని కనబడుతుంది అక్కడ? వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తే కనుక, సౌలు మీదకి దురాత్మ వస్తే దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధి అక్కడ ఉండినట్లుగా దావీదు ప్రార్థించాడు, దేవుని స్తుతించాడు, దేవునికి సమీపమయ్యాడు, దేవుని మహిమ అక్కడ చూడగలిగారు. వెంటనే దెయ్యం పోయింది చూస్తాం. సో దావీదు అంతకంతకు చదువుతున్నప్పుడు నెక్స్ట్ వచనం చదువుదాం, 15వ వచనం కూడా చదువుదాం. మిగుల సుబుద్ధి గలవాడై, సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. నెక్స్ట్ మిగుల సుబుద్ధి గలవాడై అంటే దావీదు యొక్క ప్రవర్తనలో రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అర్థమవుతుందండి? ఆయన ఒక్కడే రాయగలడు ఈ మాటలు. ఏ మాటలు? ప్రవర్తన గురించి. నా ప్రవర్తన స్థిరముగా ఉండిన ఎంత మేలు. ఈ విషయం ఈ దావీదుకే బాగా తెలుసు. నెగిటివ్ షేడ్ కూడా చెప్తున్నా ఇందులో. ఎందుకో తెలుసా? ఒకరోజు ఇదే దావీదు బెత్షెబాతో పాపం చేశాడు. ఎందుకు? అతని మనసు స్థిరముగా, ఇవన్నీ తెలుసు దావీదుకు బాగా. అందుకే తెలియపరుస్తున్నాడు. తన వచనాలు అంటే తన కీర్తనలు చదువుతున్న తరువాత తరం వారందరూ తెలుసుకోవాలని. ఏంటో తెలుసా? ప్రవర్తన చాలా స్థిరంగా ఉండాలి అన్న విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఎంత మేలు అని మాట్లాడుతున్నాడు. సో ప్లీజ్, దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? నా ప్రవర్తనను దేవుని వాక్యం ఒక్కటి మాత్రమే స్థిరపరచగలుగుతుంది. ఒకవేళ నేను స్థిరంగా ఉండాలని కోరిక మీకు ఎంతున్నా కానీ ఈ భూమి మీద ఎవ్వరూ స్థిరంగా ఉండలేరు. ఒక్క దేవుని వాక్యం మాత్రమే మనకు సహాయం చేయాలి స్థిరంగా ఉండటానికి. అదే మనకు మేలు. ఇలా అర్థమవుతుందా? కాబట్టి స్పష్టంగా అర్థం చేసుకుందాం. దేవుని కట్టడలను గైకొనటానికి నా ప్రవర్తనను స్థిరపరచుకోవాలి. ఆ కోరిక ఎవరికైనా ఇక్కడ ఉంటే గనక వాళ్ళు ఏం చేయాలో తెలుసా? వెంటనే వాక్యానికి వాళ్ళను అప్పగించుకోవాలి. మనల్ని మనం వాక్యం దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ మన ప్రవర్తన మారిపోతుంది అన్న విషయం మనకు తెలుస్తుంటుందా? తెలీదా? తెలిసిపోతుంటుంది. మారక ముందే మన ప్రవర్తన మారిపోతుందని తెలిసిపోతుంటుంది. వెంటనే నేనేం చేయాలి? మళ్ళీ నా ప్రవర్తన స్థిరపరచుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ వాక్యం దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు నాకు మేలు. ఒకవేళ అలా జరగలేదనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ 3వ వచనం, నేను ఆయన మార్గంలో నడవలేను కాబట్టి ఆటోమేటిక్గా నేను ఏం చేసేస్తా? ఫినిష్ అయిపోయింది. అది ఏదైనా కావచ్చు. ఒకటి. నెక్స్ట్ మాటను చదువుదాం, 6వ వచనం. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము. ఓకే,
ఆజ్ఞలు అని 4వ వచనంలో చూసాం. ఈ ఆజ్ఞలు అంటే ఏంటి అని అంటే కనుక పైన దేవుడిచ్చిన ఆజ్ఞలు అన్నీ అని చూసుకున్నా వాటిని 1, 2 వచనాల్లో అనుసరించాలని చూసాం. ఒకవేళ 1, 2 వచనాల్లో ఉన్నట్టుగా మనం చేయకపోతే నేనేం చేయనట్టో తెలుసా? 6వ వచనం ప్రకారం నేను దేవుని ఆజ్ఞలను లక్ష్యము చెయ్యలేదు అని అర్థం. కాబట్టి ఆటోమేటిక్గా నన్ను ఒకటి వెంటాడుతూ ఉంటుంది. హలో నేనున్నా అంటది. ఏంటిది? అది సంగతి. ఓకేనండి. దేవుని వాక్యాన్ని నేను వెంబడించకపోతే నన్ను ఒకటి వెంబడిస్తూనే ఉంటుంది. అదేంటి? అవమానం. ఎందుకు తెలుసా? నేను పాపము చేసేస్తున్నాను, నేను దేవుని మార్గములో లేను కాబట్టి ఆటోమేటిక్గా నా ప్రవర్తన బాగుపడదు, కాబట్టి నా ప్రవర్తన స్థిరంగా ఉండదు, కాబట్టి నేనేం చేసేస్తాను? పాపం చేసేస్తాను. వెంటనే నాకేమొస్తుంది? అవమానం వచ్చేస్తుంది. అందుకే మనం చూస్తాం. 9వ వచనం చదువుదామా ఒకసారి. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చాలండి, అర్థమవుతుందండి. సో అన్నిటికీ వాక్యమే. 11వ వచనం చదువుదాం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము. సో దేవుని వాక్యం మాత్రమే మన హృదయాన్ని బాగు చేసేది, నా ప్రవర్తనను బాగు చేసేది, ఆయన మార్గముల్లో నన్ను నడిపించేది. అప్పుడు మాత్రమే నేను పాపము చేయకుండా ఉండగలుగుతా. నా ప్రవర్తన బాగుపడుతుంది, స్థిరంగా ఉంటుంది. వెంటనే ఆ విషయాలన్నీ దావీదు రాసుకుంటూ వస్తున్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్లీజ్ దయచేసి మీరు అదే పని చేయండి. ఇంటిలో ఉన్నప్పుడు మీ పిల్లలకు అదే మీరు నేర్పించండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక రచయిత, జర్మన్ రచయిత ఒక ఆయన అన్నాడు, 70 సంవత్సరాల అనుభవంలో నుండి నేను రాస్తున్నాను, ఈ ప్రపంచం ఇంత అరాచకాలు, ఈ ప్రపంచంలో ఇంత విచ్చలవిడి, బీభత్సం ఇవన్నీ జరగటానికి కారణం ఒక్కటే, మానవుడికి దేవుడెవరో తెలియదు, దేవుడంటే మానవుడికి భయము లేదు. పిల్లలు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను, నిజమైన దేవుడు మాత్రమే మనలను ఈ ప్రవర్తనలో నుండి స్థిరముగా ఉంచేటట్లు, పాపము నుండి దూరంగా ఉండేటట్లు చేయగలిగినవాడు. చిత్రం ఏంటో తెలుసా? యేసుక్రీస్తును పరిచయం చేసినప్పుడు మానవుల జీవితాలు మారిపోతున్నాయి. ఓకేనండి. మానవుడు పాపం మానేస్తున్నాడు, దూరం అవుతున్నాడు. అఫ్కోర్స్ కొంతమంది బలహీనతను బట్టి ఉన్నారనుకోండి, నేను దాని గురించి రక్షింపబడిన తర్వాత పూర్తిగా అతని జీవితం మార్చుకుంటూ వస్తున్నాడు కదా. ఓకే, ఇది సమాజానికి ఇష్టం ఉండదు. కానీ సమాజానికి ఏమి ఇష్టమో తెలుసా? ఏంట్రా మతం మారుతున్నావు, ఏంటి మీరు సువార్త ప్రకటిస్తున్నారు, వచ్చి మనల్ని కొడతారు. కానీ తాగుబోతుని, వ్యభిచారిని వీళ్ళేమీ చేయరు. రక్షింపబడిన ఒక తాగుబోతు, వ్యభిచారి, దొంగ ఇవందరూ మారిపోతున్నారే, దాన్ని చూసైనా వదిలేసేయచ్చు కదా. కుదరదు. అర్థమవుతుందా? ఇప్పుడు తెలుసుకుందాం, ఇది అర్థం చేసుకుందాం. దేవుడు ప్రవర్తన మార్చేవాడు, కానీ మతం ప్రవర్తనను చెడగొడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ప్రవర్తనను మారుస్తాడు. అది నా అంతరంగానికి సంబంధించింది, దానిలో క్రూరత్వం ఇంకుండదు. కానీ మతం ఏం చేస్తుందో తెలుసా? నాలో క్రూరత్వాన్ని జీవింపచేస్తుంది, ఇంకొంచెం పెంచుతుంటుంది. అందుకే ఇంత మత విద్వేషాలు జరుగుతున్నాయి ఇప్పుడు. సో ప్లీజ్ జ్ఞాపకం ఉంచుకుందాం, దీన్ని బట్టైనా అర్థం చేసుకుందాం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు. కానీ క్రైస్తవులుగా ఎందుకు పిలువబడుతున్నామనంటే క్రీస్తును వెంబడిస్తున్నాం కాబట్టి క్రైస్తవులని పిలుస్తున్నారు. ఇది మార్గము, ఇది విశ్వాసులు అని ఆల్రెడీ మనం గడిచిన 2 రోజుల్లో చెప్తుండగా విన్నాం. కాబట్టి స్పష్టంగా అర్థం చేసుకుందాం. నెక్స్ట్ మాటను చదువుదాం. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు. నీతిగల నీ న్యాయ విధులు, ఈ పదం ఇప్పటివరకు చూడలా, ఇప్పుడే చూస్తున్నాం. ఇదంతా ఎక్కడ నేర్చుకున్నాం అసలు? కానీ నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు అంటే నేర్చుకోవటం జరుగుతూ ఉంది అని అంటున్నాడు. నేర్చుకుంటే కాదు, నేర్చుకొనున్నప్పుడు అని మాట్లాడుతున్నాడు. అంటే పైన జరుగుతున్న విషయాల్ని నీతిగల
న్యాయ విధులు అంటున్నాడు. దేవుని వాక్యం నీతి కలిగింది, అందులో న్యాయ విధులు ఉన్నాయి. ఇవన్నీ దేవుని వాక్యాన్ని నేను నేర్చుకుంటుంటే ఆటోమేటిక్గా నేనేం నేర్చేసుకుంటున్నాను? దేవుని నీతిని నేను నేర్చుకుంటున్నాను. ఆయన న్యాయ విధులు నాకు బోధపడటం జరుగుతూ ఉంటుంది. అంటే దేవుని వాక్యం నన్ను నీతిమంతుడిగా మార్చేస్తుంది, నన్ను న్యాయవంతుడిగా మార్చేస్తుంది. పిల్లలు అర్థమవుతుందా? మత్తయి సువార్తలో చూస్తాం కదా, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి అని అన్నాడు. ఆయన నీతి ఒకవేళ రక్షణ ఫస్ట్ స్టేజ్లో అయితే ఆ రక్షణను కొనసాగిస్తూ నీతిమంతుడిగా నేను వెళ్తూనే ఉండాలి. అది వాక్యంలోనే నాకు తెలుస్తుంది. కాబట్టి ప్రతిరోజు నేను వాక్యాన్ని చదువుతూనే ఉండాలి. అప్పుడు నేను నీతిమంతుడిగా ఉంటూ ఉంటాను, నీతిమంతుడిగా స్థిరంగా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటా. దేవుని న్యాయ విధులన్నీ నాకు అర్థమవుతూ ఉంటాయి. నెక్స్ట్ మాటను చదువుదాం. యథార్థ హృదయముతో నేను కృతజ్ఞతాస్తుతులు, హృదయంతో కృతజ్ఞతాస్తుతులు అనొచ్చుగా. యథార్థ హృదయం అనే ఎందుకు అనాలి? అర్థమవుతుందండి? హృదయం అని సింపుల్గా మాట్లాడేస్తే మనం అర్థం చేసుకోలేమా? హృదయంతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటే అర్థం చేసుకుంటాం కదా. మరి దానికి యథార్థ హృదయం అని మళ్ళీ యాడ్ చేసి రాయాలి. ఎందుకు అనంటే కనుక నీతి న్యాయాలు దేవుని ధర్మశాస్త్రంలో ఎప్పుడైతే నేను నేర్చుకుంటూ ఉన్నానో వెంటనే నా హృదయానికి ఉన్న డస్ట్ అంతా, మస్ట్ అంతా అది క్లీన్ చేసేస్తూ ఉంటుంది. అప్పుడు నా హృదయం ఏమవుతుందో తెలుసా? యథార్థంగా మారుతూ ఉంటుంది. అందుకంటున్నాడు, నా యథార్థమైన హృదయంతో నేను నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్లీజ్ జ్ఞాపకం ఉంచుకుందాం ఒక మాట. అదేంటనంటే, ఘోరమైన వ్యాధి దేనికి ఉంది? బైబిల్ చెప్తున్న ఘోరమైన వ్యాధి అతి భయంకరమైనది హృదయమే. ఓకేనండి? బాగు చేయబడాల్సింది ఏంటో తెలుసా? ఇదే అనుకుంటున్నాం. అవ్వ ఆదాములు పాపం చేశారు కదా. ఏంటది? ఆజ్ఞాతిక్రమం. ఎలా చెప్తారు? పండు అవును కొరుక్కొని తిన్నప్పుడు కదా. ఆజ్ఞాతిక్రమం పండు కొరుక్కొని తిన్నప్పుడు కాదు, పండు కొరుక్కొని తినటానికి కోసుకుందాం అని నిర్ణయం తీసుకుందే. హృదయంలో ఆలోచించింది, హృదయంలో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని కోసుకోవటానికి ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయింది. చక్కగా దగ్గరికి వెళ్ళి కోసేసుకుంది. అది కదా, ఇది ఘోరమైన వ్యాధి కలిగింది. అర్థమవుతుందా? పండు తిన్నందుకు పాపం అవ్వల, తినటానికి ఒక నిర్ణయం తీసుకుంది చూసారా, అది పాపం. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చింది. సో ఘోరమైన వ్యాధి కలిగింది ఇది. అంటే దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంలో నేను దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు బాగుపడేది ఏంటో తెలుసా? ముందు నా హృదయం బాగుపడుతుంటుంది. అర్థమవుతుందండి? నా ప్రవర్తన బాగుపడిపోయింది, నేను దేవుని మార్గంలో నడుస్తున్నా, ఇక నేను ఏ పాపము చేయను. అందుకే నాకు ఎప్పటికీ అవమానము ఉండదు. ఇది ఒక్క దేవుని వాక్యము చేయగలిగిన గొప్ప కార్యాలు. పిల్లలు అర్థమవుతుందా? కానీ ఎందుకనో ఈ వాక్యాన్ని మన దగ్గరే పెట్టుకుంటాం, కానీ దీన్ని చదవం. ఒకవేళ చదువుతుంటే ఇందులో ఎవరిని వెతకటం లేదు, దేవుణ్ణి వెతకటంలా. ఏం వెతుకుతున్నామో తెలుసా? నాకేం వస్తుంది, నాకేం బ్లెస్సింగ్ ఉంది, నాకేం ఆశీర్వాదం ఉంది, ఆయన నేను నిన్ను ఆదరిస్తానని ఎక్కడ చెప్తున్నాడు? వాగ్దానం ఏముంది అందులో? పొద్దున్నే వాగ్దానం చూడగానే తెలియని బలం వచ్చేస్తుంది. దేవుణ్ణి చూస్తే కదా నాకు బలం రావాలి, అందులో ఉన్న ఆయనను చూస్తే కదా నాకు బలం రావాలి. అప్పుడు వాగ్దానంతో పని లేదు, అప్పుడు నా దేవుడే నాకు బలం. అంటే నేను చూడొద్దని చెప్పట్లేదు, చూడండి చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? పొద్దున్నే బైబిల్ తీసి చదవరు. మరి ఏం చేస్తారు? వెళ్ళే ముందు క్యాలెండర్లోకి వెళ్ళి ఇవాళ తారీఖు ఎంత,
ఏడేనా? 7వ తారీఖు. 7వ తారీఖు క్యాలెండర్లో ఏ వాక్యం ఉంది? ఒక 100 క్యాలెండర్లు పెట్టండి. 100 ఉంటాయి. ఇప్పుడు ఏం తీసుకుంటారు? తీసుకోండి చూద్దాం. మీరు అర్థమవుతుందా? ఓకే, పొద్దున్నే వాట్సాప్ ఆన్ చేయగానే మనకి ఎన్ని వస్తాయి? ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపుల్లో అన్ని వాక్యాలు వస్తాయి. మహా అయితే కోయిన్సైడ్ అయితే ఒక 2-3 కోయిన్సైడ్ అవుతాయి. చూడండి, నేను కాదనట్లా. వాక్యం చదువుకొని అందులో ఉన్న దేవుణ్ణి వెతకండి. ఇందులో ఈరోజు నాకేంటని వెతకండి. ఈరోజు నా దేవుడు ఏమై ఉన్నాడని నాతో మాట్లాడుతున్నాడో అది వెతకండి. అందుకు మీరు వాగ్దానాలు వెతుకుతున్నారా? సూపర్. అర్థమవుతుందండి? అందులో నా దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన్ని వెతకాలి. అప్పుడు నా ప్రవర్తన మారిపోతుంది, నా మార్గం దేవుని మార్గం అవుతుంది, పాపము చెయ్యను, నాకు అవమానం ఉండదు, నా ప్రవర్తన స్థిరపడిపోతుంది. అబ్బా, నా హృదయం పూర్ణ హృదయం అయిపోతుంది, యథార్థ హృదయం అయిపోతుంది నా హృదయము. నేను నీతిగా బ్రతుకుతున్నాను, నేను న్యాయ విధులు నేర్చుకుంటున్నా. ఎన్ని జరిగిపోతున్నాయి ఒకే ఒక్క వాక్యంలో. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథాన్ని చూస్తాం కదా. ఏమని చూస్తాం యోబుని గురించి? యథార్థ హృదయుడు, ఇంకా న్యాయమైన, చాలండి. ఇక్కడ 2 పదాలు ఇవే చూస్తున్నాంగా, నీతి, న్యాయము, యథార్థ హృదయం. ఈ వచనంలో చదువుతున్నాం. ఇవన్నీ యోబు గ్రంథంలోనే దేవుడు చెప్పేశాడు. అవన్నీ మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ మాటను చదువుదాం, చివరి మాట, 8వ వచనం. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా. ఓకే, 7 వచనాలు దేవుని వాక్యం ఏం చేయగలదో చెప్తూ వచ్చాడు. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలో చెప్తూ వచ్చాడు. 1, 2 వచనాలు. దేవుని వాక్యం ఏం చేయగలదో 3 నుండి 7 వచనాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 8వ వచనాన్ని ఇంకొక భాగం చేసేసాడు. దీన్ని ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా, ఈ వాక్యానికి నేను గైకొంటాను, నేను అప్పగించుకుంటున్నాను, నన్ను నువ్వు విడనాడొద్దయ్యా అని దేవుని సన్నిధిలో తను అప్పగించుకుంటూ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నన్ను విడనాడొద్దు అని బతిమలాడుకుంటున్నాడు. పిల్లలు అర్థమవుతుందా? 1, 2 వచనాలు మనం ఏం చేయాలో చూసా. తరువాత 3 నుంచి 7 వచనాల వరకు దేవుని వాక్యం ఏం చేయగలదో చూసాం. ఇప్పుడు నేనేం చేయాలో తెలుసా? మొదటి 2 వచనాలను చేయటానికి, ఆ 2 వచనాలు చేస్తుంటే దేవుని వాక్యం మనలో ఏం చేయగలుగుతుందో అవన్నీ చేయటానికి నేనేం చేయాలి? దేవునికి అప్పగించుకొని, ప్రభువా నువ్వు నన్ను విడవద్దు అని బ్రతిమలాడుకోవాలి. ఇది మనం చేయాల్సింది. అది ఎప్పుడైతే చేయగలుగుతామో నిజంగా మనము ధన్యులం. అర్థమైతే మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభువుకు అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. చివరికి వారం పిల్లరా